విశాఖ జైలు కథలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఏదైతే వార్డర్లని అందరూ వాళ్ళ కుటుంబాలందరూ కలిసి ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వేధిస్తున్నారు, రోజుకి 12 గంటల పాటు ఏడువిచ్చుకు తింటున్నారని, అట్లాగే హింసిస్తున్నారన్నటువంటి పేరుతో ఆందోళనకు దిగారు అన్నట్టు. అయితే దీని మీద కీలకమైనటువంటి అడుగుపడింది. విశాఖ కేంద్ర కారాగారం నిబంధనలు ఉల్లంఘించిన 37 మంది వార్డుల మీద క్రమశిక్షణ చర్యలు చేపట్టిన జైలు శాఖ కోస్తాంధ్ర రీజనల్ డీఐజీ రవికిరణ్ చెప్పారు. విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం మహేష్ బాబు అవమానించారని, విధి నిర్వహణలో కఠినంగా ఉంటున్నారంటూ వార్డర్లు తమ కుటుంబ సభ్యులతో జైలు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకుని డీఐజీ రవికిరణ్ శనివారం అర్ధరాత్రి రాజమండ్రి నుంచి విశాఖకి చేరుకున్నారు. వార్డర్లతో జైలు సూపరింటెండెంట్తో చర్చించారు. ఆదివారం ఉదయం జైలుని సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ జైల్లో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయి. జైలు లోపలికి నిషేధిత వస్తువులు తెచ్చారని అనుమానం వస్తే ఎవరినైనా వెంటనే తనిఖీ చేయొచ్చు. అందులో భాగంగా సూపరింటెండెంట్ సమక్షంలో డిప్యూటీ సూపరింటెండెంట్ 2 వార్డర్లను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జైలు ముందు ధర్నా చేసి విధులకు గైర్హాజరైన 37 మంది వార్డర్లను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు బదిలీ చేశామని ప్రకటించారు.